సబ్జెక్ట్ మొత్తం ఫోకస్ లో ఉంటుంది. దిస్ ఇస్ డే 3 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. వాట్ ఈస్ ద అపర్చర్? అపర్చర్ ఇస్ ద ఓపెనింగ్ విత్ ఏ కెమెరా లెన్స్ దట్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ ది లైట్. అంటే కెమెరా లోపల సెన్సార్ కు ముందు అపర్చరింగ్ అనే బ్లేడ్స్ ఉంటాయి. అవి మనం అపర్చర్ వాల్యూని డిక్రీజ్ చేసే కొద్దీ ఈ బ్లేడ్స్ అనేవి వైడ్ గా ఓపెన్ అవడం, ఇంక్రీజ్ చేసే కొద్దీ క్లోజ్ అవడం జరుగుతుంది. ఇమేజెస్ ద్వారా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో దీని వలన సబ్జెక్ట్ ని బ్యాక్గ్రౌండ్ ని డివైడ్ చేయాలనుకుంటున్నావా లేదా సబ్జెక్ట్ ని బ్యాక్గ్రౌండ్ ని కలిపి తీయాలనుకుంటున్నావా అనే దానిపై ఎఫ్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద టైం అపర్చర్ వాల్యూని డిక్రీజ్ చేసే కొద్దీ లైట్ ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎంత ఇంక్రీజ్ చేస్తే లైట్ అంత డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ ఎఫ్ వాల్యూస్ బికాస్ ఆఫ్ ది లెన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇమేజెస్ ద్వారా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్రేట్ షాట్స్ యూజ్ చేస్తున్నప్పుడు లోవర్ అపర్చర్ ని యూజ్ చేస్తాం. అంటే 1.8 to 2.8 ఎఫ్ వాల్యూస్ ని యూజ్ చేస్తే సబ్జెక్ట్ మొత్తం ఫోకస్ లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ పూర్తిగా బ్లర్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ తీసుకున్నప్పుడు హయ్యర్ అపర్చర్ అంటే ఈ వాల్యూస్ ని యూజ్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కూడా క్లియర్ అండ్ షార్ప్ ఇమేజెస్ వస్తాయి. దీని గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి తెలియాలి. సో నెక్స్ట్ వీడియో విత్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్.